Okay, hello viewers. Today I'm here in remembrance of my mother on the occasion of her 60th anniversary. During the COVID-19 lockdown, my mother passed away and it was a complete lockdown and I had no way to travel to my hometown. And also I could not see her at one last time, could not touch her and could not even shed final tears beside her. I was only able to witness her funeral through on WhatsApp and video calls. The pain is something only those who have experience and truly understand. And also, on this 6th anniversary, I wanted to do something meaningful in her memories. That is why I came here today to serve and support you all. As part of this, I have distributed biryani, packet, fruits, and 2 trays of eggs and loving memories of my mother. ఓకే ఈరోజు మరి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అమ్మ ఒడి అనాథ వృద్ధాశ్రమానికి ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే మీకు కనబడుతున్నటువంటి సారు నాగాలాండ్కు సంబంధించినటువంటి సారు. సో ఆయన కొడకండ్ల మండలంలోని మైరేడిమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినాం. ఎందుకంటే వాళ్ళ తల్లిగారు మరి ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఉంటున్న ఆ టైంలోనే వాళ్ళ అమ్మగారు కరోనా టైంలో చనిపోవడం జరిగింది. సో అంటే మెయిన్ లాక్డౌన్ టైంలో చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో కనీసం ఆయన వెళ్ళి తన తల్లిని చూసుకోలేనటువంటి పరిస్థితి. ఫుల్ లాక్డౌన్ పడినటువంటి సమయంలో వాళ్ళ తల్లిగారు మృతి చెందడం జరిగింది. మరి ఇక్కడి నుంచి కొడకళ్ళ నుంచి వాళ్ళు అక్కడికి మరి తన తల్లి కాబట్టి కంపల్సరీగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ అది మెయిన్ లాక్డౌన్ అయ్యేపాటికి అన్ని విమానాశ్రయాలు అన్ని కూడా మొత్తం కూడా టోటల్ గా బంద్ అయిపోయి ఉన్నాయి కారణాన మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం. సరే లక్షలైనా పర్వాలేదు, మనం ఎట్లాగా ఈయనను పంపించాలనేటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అది మొదటి లాక్డౌన్ కాబట్టి పంపించలేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా వాళ్ళ అమ్మ అంత్యక్రియలన్నీ కూడా వీడియోలోనే అంటే లైవ్ వాట్సాప్ కాల్లో చూడడం జరిగింది. సో తల్లిని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారో అంటే పోగొట్టుకున్న వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తా ఉంది. సో ఆ తల్లి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే చాలా మందికి ఆమె ఇలా దానం చేసేదన్నమాట. సో ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మందికి చూసిన వాళ్ళందరికీ కూడా ఆమెకు ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి స్త్రీ, అంటే దానగులం కలిగినటువంటి ఆ స్త్రీ. ఆ అమ్మను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ సందర్భంగా మరి ఇప్పుడిప్పుడే ఒక 1 అవర్ క్రితమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో కొంచెం లేట్ అయింది, అయినప్పటికీ మమ్మల్ని క్షమించి ఈ అమ్మఒడి ఈ అనాథ వృద్ధాశ్రమానికి ఇంకా చాలా సార్లు మేము రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము కూడా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ నడిపిస్తున్నాం కాబట్టి చాలా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు తిరిగి మేము సేవలు చేస్తా ఉన్నాం. సో మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ అందరికీ ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ గత 5 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది పేద పిల్లలకి చదువు చెప్పించడం కానీ, అదేవిధంగా వృద్ధాశ్రమాలలో కానీ ఇంకా వివిధ రకాల సేవా కార్యక్రమాలు, ఇల్లు లేని వారికి తన సొంత అంటే ఫ్రెండ్లీ కేర్ సభ్యులమైన కొంతమంది తోటి అందరూ ఒక గ్రూప్గా తయారై ఒక 100 మందికి ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి ఈ ఫ్రెండ్లీ కేర్ సంస్థ ద్వారా ఈరోజు మా మిత్రుడు ప్రసన్న కుమార్ సార్ ఎట్లా అంటే ఈ వెంబటే మన పెదవుపారం అమ్మఒడికి వీళ్ళు ఇచ్చేశారు. నాగాలాండ్లో జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ నేను కూడా చూడాలి, మా అమ్మ లాంటి మా అమ్మలకి ఎంతో కొంత నా వంతుగా నేను సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కరోజుకైనా కూడా వాళ్ళ కడుపు నింపాలి అనే ఉద్దేశంతో ఈ పెదముపారం గ్రామంలో ఉన్నటువంటి అమ్మఒడి ఈ వృద్ధాశ్రమానికి ఇచ్చేసినటువంటి నాగాలాండ్ మన మిత్రునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫ్రెండ్లీ కేర్ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా మరెన్నో భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పటికే చాలా 100 కుటుంబాలు 100 మంది ఈ ఫ్రెండ్లీ కేర్ సంస్థ ద్వారా వివిధ రకాల లబ్ధి పొందినటువంటి సందర్భం నేను చాలా సందర్భాలు చూశాను. సో కాబట్టి ఇంకా ముందు కూడా ఫ్రెండ్లీ కేర్ వారు కూడా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి ప్రసన్న కుమార్ని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. I still remember your gentle voice calling my name in the quiet noise. But miles away I stood alone when you left this world and I wasn't home. No final hug, no last goodbye, just silent tears and a broken sky. The world went still, my heart went numb. A son who couldn't reach his mom. They said, be strong. They said, move on. But how can I when you are gone? I never saw you one last time, didn't hold your hand in your last goodbye. A piece of me just died that day when distance took my chance away. Now every tear I cried for you turns into love for someone new. In every soul I help and see, I find a piece of you in me. 6 years passed, but the pain still stays hidden deep in my quiet days. Your memories live in everything, in every prayer my heart still sings. I saw their eyes, so lost, so weak, the elderly with no one to speak. And in their pain I saw your face, so I served them in your place. Maybe I couldn't be there then, but I can love again and again. I never saw you one last time, didn't hold your hand in your last goodbye. But every act of love I do feels like I'm getting close to you. Through every meal, through every smile, I feel your presence all the while. In every heart I try to heal, your love is what I truly feel. Mom, I hope you see me now. I couldn't come then, but I know how. To love, to serve, to give, to care, because your heart still lives in here. The son who never said goodbye now heals the world with every cry.